భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టీ20 సిరీస్ అనంతరం ఇరు జట్లు 50 ఓవర్ల ఫార్మాట్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్ ఈ నెల 14న జరగనుంది. ఈ మ్యాచ్ బర్మింగ్హామ్‌లోని ఎడ్జ్‌బస్టన్ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌పై ఆధిపత్యం సాధించాలన్న లక్ష్యంతో ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. భారత జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకం ఉండటం ప్రధాన బలంగా కనిపిస్తుంది. టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు బాధ్యతాయుతమైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు తమ దూకుడు ఆటతో భారత బౌలర్లకు సవాల్ విసిరే అవకాశం ఉంది. తొలి వన్డేలో విజయం సాధించిన జట్టుకు సిరీస్లో మానసిక ఆధిక్యం లభించింది. అందుకే ఈ మ్యాచ్ను ఇరు జట్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అభిమానులు కూడా ఉత్కంఠభరిత పోరును ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్ అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తే తొలి వన్డేలో విజయంతో సిరీస్కు ఘనమైన ఆరంభం చేసే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఇక మొదటి మ్యాచ్లో టీమిండియా తుది జట్టు చూస్తే శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, బుమ్రా, గుర్నూర్, అక్షర్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఇండియా ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మపై అభిమానులు, జట్టు యాజమాన్యం భారీ అంచనాలు పెట్టుకున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో తన అనుభవం, దూకుడు బ్యాటింగ్తో మ్యాచ్ను ఒంటి చేత్తో మలుపు తిప్పగల సామర్థ్యం రోహిత్కు ఉంది. ఇంగ్లాండ్ బలమైన బౌలింగ్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొని జట్టుకు శుభారంభం అందించాలనే బాధ్యత అతనిపై ఉంది. పవర్ ప్లేలో వేగంగా పరుగులు సాధించడం, పెద్ద ఇన్నింగ్స్ ఆడడం రోహిత్ ప్రత్యేకత. తొలి వన్డేలో అతను మంచి ఆరంభాన్ని శతకం లేదా భారీ స్కోర్గా మలిస్తే భారత్కు విజయావకాశాలు మరింత పెరుగుతాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంగ్లాండ్పై గతంలోనూ రోహిత్ శర్మ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అదే జోరును కొనసాగిస్తూ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. తొలి వన్డేలో రోహిత్ బ్యాట్ గర్జిస్తే భారత్ సిరీస్కు విజయంతో శ్రీకారం చుట్టే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక తొలి వన్డే మ్యాచ్లో భారత స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వన్డే క్రికెట్లో అత్యంత నిలకడైన బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన కోహ్లీ కీలక మ్యాచ్లో జట్టుకు అండగా నిలిచిన అనుభవం కలిగిన ఆటగాడు. ఈ సిరీస్లో అతని ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది. ఇంగ్లాండ్ బలమైన బౌలింగ్ దాడిని ఎదుర్కొని టాప్ ఆర్డర్కు స్థిరత్వం ఇవ్వడం, అవసరమైన సమయంలో ఇన్నింగ్స్ను నిర్మించడం కోహ్లీ ప్రధాన బాధ్యతగా భావిస్తాడు. ఇతను క్రీజ్లో ఎక్కువసేపు నిలిస్తే భారత్ భారీ స్కోర్ చేసే అవకాశాలు మరింత పెరుగుతాయని క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒత్తిడిని అవకాశంగా మార్చుకోవడంలో కోహ్లీకి ఉన్న ప్రత్యేక నైపుణ్యం భారత జట్టుకు పెద్ద బలంగా నిలుస్తుంది. తొలి వన్డేలో మరోసారి తన క్లాస్ను నిరూపిస్తూ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కోహ్లీ బ్యాట్ గర్జిస్తే భారత్ విజయంతో సిరీస్కు శుభారంభం చేసే అవకాశాలు మరింత బలపడతాయి. తొలి వన్డే మ్యాచ్లో భారత యువ స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్పై అభిమానులు, జట్టు యాజమాన్యం భారీ అంచనాలు పెట్టుకున్నారు. వన్డే ఫార్మాట్లో తన అద్భుతమైన టైమింగ్, క్లాసిక్ షాట్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గిల్ జట్టుకు శుభారంభం అందించడంలో కీలక పాత్ర పోషించాలని అందరూ ఆశిస్తున్నారు. ఇంగ్లాండ్ బలమైన బౌలింగ్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొని పవర్ ప్లేలో జట్టుకు వేగవంతంగా పరుగులు అందించడంతో పాటు భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన బాధ్యత గిల్పై ఉంది. క్రీజ్లో నిలదొక్కుని ఇన్నింగ్స్ను నిర్మించే అతని సామర్థ్యం భారత జట్టుకు ప్రధాన బలంగా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో వన్డే క్రికెట్లో గిల్ నిలకడైన ప్రదర్శనలు చేస్తూ కీలక బ్యాట్స్మెన్గా ఎదిగాడు. అదే జోరును కొనసాగిస్తూ తొలి వన్డేలో మరోసారి జట్టును విజయ తీరాలకు చేర్చాలని అభిమానులు ఆశిస్తున్నారు. గిల్ బ్యాట్ గర్జిస్తే భారత్ భారీ స్కోర్ నమోదు చేసే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. అతని ప్రదర్శన మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసి కీలక అంశంగా మారే అవకాశం ఉండడంతో తొలి వన్డేలో అందరి దృష్టి శుభ్మన్ గిల్ పైనే నిలిచింది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో భారత స్టార్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్పై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వన్డే ఫార్మాట్లో మిడిల్ ఆర్డర్కు కీలకమైన ఆధారంగా నిలిచే రాహుల్ పరిస్థితులకు అనుగుణంగా ఇన్నింగ్స్ను నిర్మించడంతో పాటు అవసరమైన సమయంలో వేగంగా పరుగులు సాధించే సామర్థ్యాన్ని ఇప్పటికే పలుమార్లు నిరూపించాడు. తొలి వన్డేలో టాప్ ఆర్డర్కు ఏదైనా ఎదురు దెబ్బ తగిలినా జట్టును నిలబెట్టే భారీ స్కోర్ దిశగా నడిపించే బాధ్యత రాహుల్ పైనే ఉంటుంది. ఒత్తిడి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఆడుతూ మ్యాచ్ను ముగించే నైపుణ్యం అతనికి భారత జట్టులో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. బ్యాటింగ్తో పాటు వికెట్ కీపర్గా కూడా రాహుల్ కీలక బాధ్యతలను నిర్వర్తించే అవకాశం ఉంది. అతని అనుభవం, సమయోచిత నిర్ణయాలు జట్టుకు అదనపు బలంగా మారనున్నాయి. ఇంగ్లాండ్ బలమైన బౌలింగ్ దాడిని ఎదుర్కొని మరోసారి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు.
తొలి వన్డేలో కేఎల్ రాహుల్ తన అనుభవానికి తగ్గట్టుగా రాణిస్తే భారత్ విజయంతో సిరీస్కు శుభారంభం చేసే అవకాశాలు మరింత బలపడతాయి. అతని ప్రదర్శనపై అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. తొలి వన్డే మ్యాచ్లో భారత బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ మరియు ఈశాన్ కిషన్పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ స్థిరత్వాన్ని అందించడంతో పాటు స్పిన్, స్పేస్ బౌలింగ్పై సమర్థవంతంగా పరుగులు సాధించగల బ్యాటర్గా గుర్తింపు పొందాడు. మరోవైపు ఈశాన్ కిషన్ తన దూకుడు బ్యాటింగ్తో తక్కువ సమయంలోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల ఆటగాడిగా పేరుగాంచాడు. తొలి వన్డేలో ఈ ఇద్దరూ జట్టుకు కీలక పరుగులు అందిస్తే భారత్కు భారీ స్కోర్ నమోదు చేసే అవకాశాలు మరింత పెరుగుతున్నాయి. అవసరమైన సమయంలో భాగస్వామ్యాలు నెలకొల్పడం, చివరి ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టడం ద్వారా జట్టుకు విజయానికి బలమైన పునాది వేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇంగ్లాండ్ బలమైన బౌలింగ్ దాడిని ఎదుర్కొనే ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ అనుభవం, ఈశాన్ కిషన్ దూకుడు భారత్ బ్యాటింగ్కు ప్రధాన బలాలుగా నిలవనున్నాయి. ఇద్దరూ తమ సహజ ఆట తీరుతో రాణిస్తే మ్యాచ్పై భారత ఆధిపత్యం చెలాయించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. తొలి వన్డేలో ఈ ఇద్దరు బ్యాటర్ల ప్రదర్శన సిరీస్ ఆరంభానికి కీలకంగా మారే అవకాశం ఉంది. అందుకే అభిమానుల దృష్టి ఇప్పుడు శ్రేయస్ అయ్యర్, ఈశాన్ కిషన్ల పైన పడింది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో భారత్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకటిగా గుర్తింపు పొందిన బుమ్రా తన ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్, పదునైన యార్కర్లు, వేగంలో వైవిధ్యంతో ప్రత్యర్థి బౌలర్లకు ఎప్పుడూ కఠిన సవాల్గా నిలుస్తాడు. తొలి వన్డేలో కొత్త బంతితోనే ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ను దెబ్బతీయడంతో పాటు మధ్య ఓవర్లలో ఒత్తిడి సృష్టించడం, చివరి ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్తో పరుగులు నియంత్రించడం బుమ్రాపై ఉన్న ప్రధాన బాధ్యతగా భావిస్తాడు. అతను ప్రారంభంలోనే కీలక వికెట్లు సాధిస్తే మ్యాచ్పై భారత ఆధిపత్యం సాధించే అవకాశాలు మరింత పెరుగుతాయి. ఒత్తిడి పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా బౌలింగ్ చేయడం, కీలక సమయాల్లో వికెట్లు అందించడం బుమ్రా ప్రత్యేకత. అందుకే ఇంగ్లాండ్ వంటి బలమైన బ్యాటింగ్ లైనప్ను కట్టడి చేయడంలో అతని పాత్ర అత్యంత కీలకంగా మారనుంది. తొలి వన్డేలో జస్ప్రీత్ బుమ్రా తన అనుభవానికి తగ్గట్టుగా రాణించి వికెట్ల వేట సాగిస్తే భారత్ విజయంతో సిరీస్కు శుభారంభం చేసే అవకాశాలు మరింత బలపడుతున్నాయి. అభిమానులందరి దృష్టి ఇప్పుడు బుమ్రా బౌలింగ్ పైనే నిలిచింది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో భారత బౌలింగ్ విభాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ఇంగ్లాండ్ను కట్టడి చేయడంలో భారత పేసర్లు, స్పిన్నర్ల పాత్ర అత్యంత కీలకంగా మారనుంది. కొత్త బంతితో ఆరంభంలోనే వికెట్లు సాధించి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలని జట్టు యాజమాన్యం భావిస్తుంది. పవర్ ప్లేలో ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేయడం, మధ్య ఓవర్లలో పరుగుల వేగాన్ని నియంత్రించడం, డెత్ ఓవర్లలో యార్కర్లు, స్లోయర్ బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టడం భారత బౌలర్ల ముందున్న ప్రధాన సవాలు. సమిష్టిగా రాణిస్తే ఇంగ్లాండ్ను తక్కువ స్కోర్కే పరిమితం చేసే అవకాశం ఉంది. అనుభవజ్ఞులైన పేసర్లు, స్పిన్నర్లు తన అనుభవాన్ని ఉపయోగించి కీలక సమయంలో వికెట్లు సాధిస్తే మ్యాచ్ భారత వైపు మళ్లే అవకాశం మరింత మెరుగ్గా కనిపిస్తున్నాయి. బ్యాటర్లకు సహకరించే పరిస్థితులు ఉన్నా క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తే భారత జట్టుకు స్పష్టమైన ఆధిక్యం లభించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.